వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీరు ఇళయరాజా గారి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని, ఆయనకంత సంగీతం అబ్బింది. మనం అనుకుంటున్న అగ్రవర్ణాలకు చెందిన మనిషి కాదు. మీరు పిలిచారు, నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన అంతటి కంపోజర్గా నిరూపించుకున్నాడు అన్ని పాటల ద్వారా. ఇళయరాజా గారు ఒక వాద్య సంగీతాన్ని ఆయన అమర్చినట్లుగా ఇంకెవరు అమర్చలేరు స్వామి. అంత అద్భుతమైన కళ ఉన్న మనిషి ఆయన, టాలెంటెడ్ పర్సన్. మరి ఆయనకి పూర్వులు ఎవరున్నారనేది నాకు తెలియదు. అది భగవద్ అనుగ్రహమా లేకుంటే స్వయం కృషి అంటారా స్వామి? స్వయం కృషి కూడా భగవద్ అనుగ్రహమే స్వామి. మామూలుగా అయితే ఎవరికి ఏది రావాలన్నా భగవద్ అనుగ్రహమే ఉండాలి. లేదండి నేనే కష్టపడి సంపాదించుకున్నాను అంటే, కష్టపడి నువ్వు సంపాదించుకున్నాను అనుకునే నీలో కూడా వాడే కదా ఉన్నది. వాడు ఉన్నప్పుడే నువ్వు పని చేస్తావు, వాడు లేకపోతే ఇది సేవమే కదా. ఆధ్యాత్మిక మార్గం చూస్తే తిరుప్పణాళ్వార్ కూడా హరిజన్. ఇప్పుడు మనం అనుకునే హరిజన్, కానీ ఆయన భక్తి పరమ భక్తుడు. అందుకోసమే భగవంతుడు ఆయన్ని తన దేహంలో కలిపేసుకున్నాడు. ఆయన తనలో అబ్జార్బ్ చేసుకున్నాడు, ఆయన గోదాదేవిని చేసుకున్నట్టుగా. అందుకే ఆయన మన వాళ్ళు ఆలయాల్లో పెట్టి అంత భగవద్గీతను పొందినటువంటి వ్యక్తి సామాన్యుడు ఎందుకు అవుతాడు? అతను జత శారీరకమైనటువంటి యోగ్యత తీసి పక్కన పెట్టండి, ఆయనలో ఉండేటటువంటి భగవంతుడి యొక్క అంగీకారాన్ని దర్శించండి, ఆరాధించండి. అంచేత మన ఆళ్వార్లలో ఒకరిగా చేశారే. అదే ఎగ్జాంపుల్ మనకి తర్వాత రామానుజాచార్యుల వారి యొక్క గురువు గారు యామునాచార్యులు వారు కూడా అలానే ఒక దళితుడిని తన దగ్గర చేర్చుకున్నారు. తన దగ్గర ఉండేటువంటి మిగతా వైదిక విద్యార్థులతో పాటు ఈక్వల్గా అతను కూడా సంస్కారాలు ఇచ్చారు. ఆ ఫ్రెండ్షిప్ తోటే రామానుజుల వారికి గురువుగా ఉండే మహాపూర్ణులు అని ఆయన ఆ హరిజనుడి యొక్క చర్మ సంస్కారాన్ని తను చేశాడు ఆయన. సో కులాలు అనేవి ఉన్నమాట వాస్తవం, కానీ కులాలు పోట్లాట్ల కోసం రాలేదు. కులాలు అనేవి కళని పెంచుకోవడానికి కోసం వచ్చాయి. మనకి కళలు పెరగాలి, కులాలు మనకి అభ్యంతరం కాకూడదు ఎప్పుడూ. కానీ అది సరైనటువంటి రీతిలో ఉపయోగించకపోతే అది ప్రమాదం అవుతుంది. దానికి సరైనటువంటి మార్గాన్ని చూపించకపోతే అది ప్రమాదకరం అవుతుంది. ఇప్పట్లో చూడండి, ఈ రోజుల్లో ప్రతివాడు ఆ కులం పేరు చెప్పుకొని, ఇదివరకు 4-5 కులాలు ఉండేవి, ఇప్పుడు 5-6 వేల కులాలు అయిపోయాయి మొత్తం అంతా. మరి ఎక్కడి నుంచి వచ్చాయమని తెలియదు, ఎందుకు వచ్చాయమని తెలియదు. పోయిన వ్యక్తులు ఆ కళని మనం పోషిస్తున్నామంటే ఆ కళని దారుణంగా నాశనం చేస్తున్నాం, వైజ్ఞానికం అని పేరు పెట్టుకుని. ఇప్పుడు వంశపారంపర్యంగా కొన్ని గుణాలు వస్తాయి, కొన్ని స్కిల్స్ వస్తాయి అని మనం అనుకుంటున్నాం కదా స్వామి. అలాంటి మంచి వంశంలో పుట్టి కూడా ఊహించని పరమ దుర్మార్గ పనులు చేసిన సన్నివేశాలు మనం ఈ మధ్య కొన్ని చూసాం స్వామి. ఎందుకు అలా జరుగుతుందంటారు? వాళ్లకు మామూలు విలన్ లాగా కూడా కాదు, అది అత్యాచారం జరుగుతుంది. ఎందుకు అలాగా? అదే వాళ్ళు పొరపాటున మనుషులే పుట్టారు. వాళ్ళు ఎక్కడో పుట్టాల్సిన వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇదివరకు మనుషులు క్రమ పద్ధతిగా జీవించేవారు, మిగతా ప్రాణులు కూడా వాటి మానాన బతుకుతుండేవి. ఇప్పుడు మనవాడు ఏం చేస్తున్నారు? తిండి అనే పేరు పెట్టి మిగతా ప్రాణులందరికీ నాశనం చేసేస్తున్నారు. మరి అందులోకి వెళ్ళి పుట్టాల్సినటువంటి ప్రాణి, అందులోకి ఉండాల్సినటువంటి జీవి ఎక్కడికి పోతాడు? ఎక్కడో తోటకైతే పోవాలి కదా. క్రమాలు ఏది లేదు, శుభ్రంగా అందరికీ డోర్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు ఇక్కడ మనుషులు. అంచేత తోడేలుగా పుట్టాల్సిన వ్యక్తి మనిషిగా పుట్టి, నక్కగా పుట్టాల్సిన వ్యక్తి మనిషిగా పుట్టి,
జంతువుగా, పులిగా, పుట్రగా పుట్టాల్సినటువంటి ఆ జీవులు అక్కడ అడవులు క్లోజ్ చేసేసి అక్కడ జంతువుల్ని లేకుండా చేసేస్తే మరి ఎక్కడ అవకాశం అక్కడే కదా వచ్చి పుట్టాలి. మనుషుల దగ్గర అవకాశాలు ఉన్నాయి, మనుషుల పుట్టేస్తున్నారు. ఆకృతి మానవాకృతి, ప్రవృత్తి చూస్తే అది. సో మార్చే ప్రయత్నం బలవంతంగా చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొంతమందిని నిగ్రహించే ప్రయత్నం బలవంతంగా చేయాల్సి వస్తుంది. ఇది మొదటి స్టెప్ అంతే. కానీ నిజమైనటువంటి రెండో స్టెప్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సంస్కారాలు మనకి ఇవ్వగలగడం, అవకాశాలు సమానంగా ఎదగడానికి ఓపెన్ చేసి పెట్టడం. అది ఈక్వాలిటీ. రామాంజరావు చేసిన పని. కీప్ ఆపర్చునిటీస్ ఓపెన్ టు ఎవ్రీబడి. దాంట్లో మన రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. ఇప్పుడు ఈ కులం వాడికైతేనే ఇస్తా, ఈ లోపల ఉండేవాడికైతేనే ఇస్తా అలా చెప్పకు. ఇప్పుడు నీకు పట్టణాల్లో ఉండేటువంటి వాడు అన్ని రకాల ఎక్స్పోజర్స్ ఉంటాయి కనుక వాడికి త్వరగా విషయాలు గ్రహించే అవకాశం ఉంటుంది. అదే ఒక అడవిలో ఉండేటువంటి వాడికి, ఎందుకంటే వాడు తెలివైన వాడు కావచ్చు, కానీ వాడికి ఆపర్చునిటీస్ ఆర్ నాట్ దేర్ కనుక వాడు దాన్ని నేర్చుకోలేకపోతాడు, వాడు దానికి ఉండిపోతాడు. ఇక్కడ నీకు ఉండేటువంటి ఈ ఫెసిలిటీ వాడి కోసం అక్కడ క్రియేట్ చేసి అప్పుడు వాడు ఎలా ఎదుగుతాడు చూడు. అప్పుడు వాడు ఎదుగుదలలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటో గుర్తించు. బికాస్ దట్స్ యూస్ఫుల్ ఫర్ ఏ కంపారిటివ్ స్టడీ. ఇంకా చిన్న ప్రశ్నలు 3 వేసి మీ టైం చాలా తీసుకున్నాను, ముగిస్తాను స్వామి. మీరు స్వామిని ప్రత్యక్షంగా దర్శించగలిగారా స్వామి? యా, వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాం కదా. అట్లా విగ్రహ రూపంలో కాకుండా అదే పొరపాటు పడుతున్నాం. అక్కడ భగవంతుడికి తను కోరుకున్న రూపాలు అనేక ఉన్నాయి. ఒకనాడు తిరిగే రూపంలో వస్తా అన్నాడు, ఒకనాడు తిరగని రూపంలో వస్తా అన్నాడు, ఒకనాడు కొండగా ఉంటా అన్నాడు, నీటిగా ఉంటా అన్నాడు. కొండగా ఉన్నాడు బద్రికాశ్రమంలో, నీటిగా ఉన్నాడు పుష్కర క్షేత్రంలో, విగ్రహంగా ఉన్నాడు ఇక్కడ. అది ఆయన ప్రత్యక్ష రూపం, అది ఆయన స్వయంభూ స్వరూపం. అది మరి ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం కదా, నమ్మకం లేదు మనకి అది ఆయనే. స్వామి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, అలా అవసరమా? అలా మాట్లాడగలిగారు? అలా మాట్లాడు. ఎందుకు మాట్లాడంటే అలా మాట్లాడడానికి కొన్ని అవతారాలు సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. అలా మాట్లాడే ఏ వ్యక్తి అయినా వాడికి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డిపార్చర్ ఉంటాయి. రాముల వారు వచ్చారు కదా, వచ్చారు మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా, వెళ్ళిపోయారు. కృష్ణుడు వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. అవును స్వామి. అట్లా అలా కాకుండా పర్మనెంట్గా ఉండాలి అని అనుకున్నప్పుడే విగ్రహ రూపంలో వస్తాడు ఆయన. అది కూడా ఆయన తీసుకున్నటువంటి స్వరూపమే. మరి మనం ప్రత్యక్షంగా చూస్తున్నామా లేదా? మరి దేవుణ్ణి ప్రత్యక్షంగా చూస్తారా? ఎందుకు ప్రశ్న రావాలి? మాట్లాడాలని రూల్ ఏమిటి మీకు? సూర్యుడు మీకు కనిపిస్తున్నాడా లేడా? ప్రత్యక్ష దైవం మాట్లాడుతున్నాడా మీతోటి? అవసరమా? ఫ్యాన్ పైన తిరుగుతూ ఉంటుంది, మీతో మాట్లాడాలా? అవసరమా? తన స్థానంలో తనుండి తను చేయవలసిన పని చేస్తుంటే చాలు, మీకు కావాల్సింది మీకు లభిస్తుంది. దేవుడేనా అంతే, ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది. అవసరం అయితే మనసుతో మాట్లాడతాడు. భక్తురాలిగా నేను విగ్రహాన్ని చూస్తున్నాను, మురిసిపోతున్నాను. స్వామి ఫ్లెష్ అండ్ బ్లడ్లో వచ్చి మాట్లాడితే బాగుండు. ఇప్పుడు స్వామి ఎలా మాట్లాడుతున్నారు? అలా మాట్లాడితే మళ్ళీ ఆయనకి మళ్ళీ ఒక మృత్యువు మళ్ళీ వెళ్ళిపోవడం వస్తుంది. అది మనకి ఇష్టమా? నో. అంచేది అలా రావద్దు. అనంత అనుభూతి వేరు స్వామి, ఫ్లెష్ అండ్ బ్లడ్లో రారా అయితే స్వామి? నో. కొన్ని అనుభూతులు నాకు భగవంతుడి అనుగ్రహంతో, ఆచార్య అనుగ్రహంతో నాకు కలిగాయి స్వామి. అంటే భగవాన్ మానుష రూపేణ అని. మీరు కూడా అట్లా కొన్ని సందర్భాల్లో నాతో మాట్లాడిన అనుభూతి నాకు ఉంది స్వామి. మనసులో నేను అనుకుంటున్న దానికి జవాబు మీరు చెప్పడం, ఇది భగవద్ అనుగ్రహం ఉంటేనే స్వామి అలా మాట్లాడారు, భగవంతుడి స్వరూపంగా అని అనిపించింది. అంతే ఉంటుందా? ఇంకేమైనా స్వామి దర్శనం ఇవ్వడం అనేది ఉంటుందా స్వామి? అది మనలో ఉండే భావ ఆవేశం అంటారు దాన్ని. ఇప్పుడు
మామిడి పండుని తలుచుకుంటూ ఉండేవాడు, ముఖ్యంగా చిన్నపిల్లల్లో. అదే పండు 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 అని వాడు అనుకుంటుంటాను. వాడు నిజంగా అక్కడ ఒక తోట మామిడి పళ్ళు వీడు పెడుతున్నట్టు, దాంట్లో పండు పట్టుకుంటున్నట్టు, వీడు తింటున్నట్టు వీడికి భావన కలుగుతుంది. ఒక్కొక్కసారి పిల్లలకి నిద్రలో అలాగే అనిపించి నిజంగా లేచి నడిచేస్తుంటారు. ఇది భావన తీవ్రత వ్యక్తిలో కలిగేటటువంటి. అది లోపల బయట ఈ తేడా తెలియనంత క్లారిటీ వాళ్ళల్లో ఉంది. భక్తుడికైనా అంతే, భగవంతుడి విషయంలో అంత భావన తీవ్రత ఆ వ్యక్తిలో ఉండేటప్పుడు ఎదురుకుండా ఆ వ్యక్తి ఉన్నట్టు, మాట్లాడుతున్నట్టు, ఆ వ్యక్తి తనతోటి మాట్లాడుతున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇది భావనే అని అంటాం. అది భక్తుల్లో ఎక్కడ ఇలాంటివి జరిగినా అది భావనే. నిజంగా భగవంతుడికి అలా రావాల్సిన అవసరం ఏముంటుంది కనుక ఆయన రాటలాగా. అలా అనుకుంటే మనకి భగవంతుడు లేని చోట ఎక్కడ కనుక. ఇప్పుడు ఇక్కడ నీకు ఇలా కనిపించిందంటే ఇందులో కూడా భగవంతుడు ఉంటాడు కదా. నువ్వు ఇలా పట్టుకున్నాడు భగవంతుని నేరుగా పట్టుకున్నట్టే కదా. కానీ మనకి నమ్మకం ఉండదు అంటున్నాను. ఇక్కడ నమ్మకం ఉండదు. అంచేత మనం వీఆర్ లాస్ట్ నాట్ బికాస్ హీఈస్ నాట్ దేర్, వీఆర్ లాస్ట్ బికాస్ వీ నాట్ బిలీవ్డ్ ఇన్ ద వే హీ ఈజ్ ఫర్ అస్. భగవద్ రామానుజుల వారు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచించారు కదా స్వామి. ఆ సిద్ధాంతం యువతకు అర్థమయ్యే విధంగా క్లుప్తంగా మనం ఏమైనా చెప్పడానికి మీరు ప్రయత్నం చేస్తారా? యాక్చువల్లీ మేము చెప్పేదంతా అదే. ఇప్పుడు ఈవేళ యువత చేసే పని ఏమిటి? వైజ్ఞానికంగా ముందుకు సాగడం. విజ్ఞానం యొక్క గోల్ ఎలా ఉంది ఇప్పుడు ఈ రోజుల్లో? నీళ్లు కలుషితం అవుతున్నాయి, గాలి కలుషితం అవుతుంది, నేల కలుషితం అవుతుంది, చెట్లు కలుషితం అవుతున్నాయి, జంతువులు కలుషితం అవుతున్నాయి, గాలి కలుషితం అవుతుంది. ఇవన్నిటినీ మళ్ళీ మనమే వెనక్కి తీసుకుంటూ మనం కూడా కలుషితం అయిపోతున్నాం. సో భావితరానికి శక్తివంతంగా అందాల్సినటువంటి యువత ఈ రకమైనటువంటి వాతావరణంతో నిజానికి నిర్వీర్యం అవుతోంది. అలా కాకూడదు. శక్తివంతంగా ముందుకు సాగాలి. ముందుకు సాగాలంటే నీళ్ళని కలుషితం కాకుండా చూసుకోవాలి, నేలని కెమికల్స్ తోటి పాడవకుండా చూసుకోగలగాలి, చెట్లు చేమలు లాంటి వాటిని వాటి యొక్క సహజతని కోల్పోయి అవి ఎందుకు పనికిరానివి అవ్వకుండా ఉండేట్టుగా చూసుకోవాలి. ప్రతి ప్రాణిని ఇప్పుడు ఈవేళ మనం ఏదైతే ఈకో ఫ్రెండ్లీ అని అంటున్నాం మనం, లేదా న్యాచురల్ వే అని అంటున్నాం. ప్రకృతి ఏదో సహజమైనటువంటి వ్యవసాయాలు అని అంటున్నారు. ఇవన్నీ వ్యక్తికి ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చేవి అని అంటున్నారు కదా. ఇది ఈవేళ పాడు చేశాం కనుక దాన్ని మళ్ళీ బాగు చేసుకోవడం కోసం ఆరంభించిన స్లోగన కాదు. మనకి వీటన్నిటినీ కూడా మనం పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి. తద్వారా మనని కూడా మనం సమర్థులుగా తయారు చేసుకోగలగాలి అనేది విశిష్టాద్వైతానికి మాత్రమే తగుతుంది. ఎందుకనంటే మనం విశిష్టాద్వైత సిద్ధాంతము అని ఏదైతే చెప్తున్నామో రామానుజుల వారు లోకానికి చూపించినటువంటిది, దాంట్లో ఈ కనిపించేదంతా కూడా ఈ ప్రపంచం అంతా అది తిరిగే ప్రాణులు, తిరగని వస్తువులు, ఈ జంతువులు, ఆ జీవులు అనే ప్రశ్న లేదు. ఇవన్నీ కూడా ఆయన యొక్క శరీరము. వాటి అన్నిటిని కూడా ఒకనాడు ఆయన చిన్నగా తనలో పెట్టుకున్నాడు. ఈవేళ వాటన్నిటిని పెద్ద చేసి వాటిలో తానున్నాడు. ఇది విశిష్టాద్వైతం అంటే ఇన్ బ్రీఫ్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక గింజని మన నేలలో వేసినప్పుడు దాంట్లోంచి పెద్ద చెట్టు వస్తుంది. చెట్టులో ఆకులు, కొమ్మలు, రకరకాల రంగులు, వాసనలు, పువ్వులు, పండ్లు, రుచులు ఇవన్నీ మన దాంట్లో చూస్తాం. కానీ ఇవన్నీ గింజలో ఉన్నాయి.
ఇవన్నీ గింజలో ఉండేటప్పుడు గింజ తనలో పెట్టుకుని ఉంది. ఇవన్నిటిని తనలోంచి పైకి తీసుకొచ్చిన తర్వాత ఈ గింజ యొక్క సంస్కారంతో అది ప్రతి అణువులోనూ వ్యాపించి ఉంది. అది ఆకుల్లో ఉంది, చిగుళ్ళల్లో ఉంది, బ్యార్క్లో ఉంది, రూట్స్లో ఉంది, అన్నిట్లో కూడా మళ్ళీ ఆ గింజ లక్షణాలు దాంట్లో వ్యాపించి ఉన్నాయి. మరి అంత విస్తరించింది ఇంత గింజలో మొట్టమొదట మనకు కనిపించకుండా ఉంది. ఆ కనిపించకుండా ఉండేది ఇప్పుడు కనిపించే దశలోకి వచ్చింది. చెట్లో మనం అయితే దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు అందులో మళ్ళీ తయారైన ప్రతి గింజలోకి ఈ గింజ యొక్క సంస్కారాలు దాంట్లోకి వెళ్ళి అందులోంచి మళ్ళీ ఇంకొక కొన్ని లక్షల గింజలను తీసుకురాగలిగే శక్తి కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ కోసం అని దీన్ని చెప్పుకుంటున్నాం, బట్ నాట్ 100% దిస్ బికమ్స్ రియాలిటీ ఫర్ ద ఎనాలజీ. ఎందుకనంటే మనకి గింజ మొక్కను తీసుకొచ్చాక అది వెళ్ళిపోతుంది. కానీ ఈ ప్రపంచానికి అంతటికీ గింజ దైవం, భగవంతుడు. తనలోంచి ఇవి పైకి తెస్తాడు. పైకి తెచ్చిన తర్వాత వాటి లోపల మళ్ళీ తన శక్తితోటి ఉండి నిలబెడతాడు, మళ్ళీ వెనక్కి తీసుకుంటూ ఉంటాడు. ఇలా తానే వీటన్నిటిలోనూ ఉన్నాడు అనుకున్నప్పుడు నువ్వు నీళ్ళని నీళ్లుగా చూడకు, నీళ్ళని దైవం యొక్క అంశగా చూడు. నేలని నేలగా చూడకు, దైవపు అంశగా చూడు. జంతువుని జంతువుగా చూడకు, దైవపు అంశగా చూడు. నిన్ను కూడా నువ్వేదో మనిషివి అని అనుకోకయా, దైవం యొక్క అంశగా నిన్ను భావన చేసుకో. సో ఈ భావన నీలో కలిగితే మన చుట్టూ ఉండేటువంటి దేన్ని మనం నాశనం చెయ్యం. అన్నిటిని జాగ్రత్తగా చూసుకోవాలని అనిపిస్తుంది, అన్నిటినీ ప్రేమించాలని అనిపిస్తుంది, దేన్ని ద్వేషించాలనిపించదు. ఎక్కడ లోపం ఉన్నా సరి చెయ్యాలనిపిస్తుంది. మంచిగా ఉండేదాన్ని చూస్తే ఈర్ష్య కలగదు, ఆనందం కలుగుతుంది. ఇప్పుడు యువతకు కావాల్సింది అది కదా. యువత నేను, నాది, నా కోసం ఇలా పెరుగుతోంది. ఇప్పుడు విజ్ఞానం పెరుగుతున్న మాట వాస్తవం, కానీ ఈ విజ్ఞానానికి పంచుకోవడం అనేటటువంటిది పోయింది. సెల్ఫ్ సెంట్రిజం పెరిగిపోతుంది, విచ్ ఈజ్ రియలీ హార్మ్ఫుల్. నేను బాగుపడాలంతే, నేను బాగుపడడం కోసం అవసరమైతే ఎంత వినాశానికైనా నేను సిద్ధం, చివరికి ఆత్మాహుతికైనా సిద్ధం అనే స్థితిలోకి వెళ్ళిపోతుంది. సో ఒక రకంగా దైవాన్ని కలపకుండా సాగించేటటువంటి విజ్ఞాన వికాసం తీవ్రవాదానికి, వినాశానికి దారితీస్తోంది. అలా తీయకుండా ఉండాలి అని అంటే దైవాన్ని దానికి తోడు చేసుకోగలిగితే అక్కడ వ్యక్తిలో వినయం కలుగుతుంది, ఒక మమత పెరుగుతుంది. సో కావలసింది ఇది విశిష్టాద్వైతం చెప్పేది. దానికి మన బాడీనే మన ఎగ్జాంపుల్గా చెప్తాము ఎప్పుడు దాన్ని. ఇప్పుడు మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి, ఒక్కొక్క దానికి పని వేరు, ఒక్కొక్కటి ఉండే స్థానం వేరు. కానీ నేను అన్నిటినీ ప్రేమిస్తాను, అన్నీ నా బాగు కోసం, నా ఆనందం కోసం పనిచేస్తాయి. అలా చేస్తుంటేనే నేను ఆరోగ్యంగా ఉంటా, అవి ఆరోగ్యంగా ఉంటాయి. ఒకవేళ అది నా కోసం పని చేయకపోతే దాన్ని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి యాంపుటేట్ చేయడం లాంటిది ఏదో చేస్తాను దాన్ని. ఇది ఒక రైట్ ఎనాలజీగా మనం తీసుకోగలిగితే మనం అందరం కూడా ఆల్ ఆఫ్ us ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ దట్ యూనివర్సల్ పవర్. దేవుడు అని మనం పేరు పెట్టి పిలుస్తున్నాం దానికి. వేదాలు చెప్పే కనుక దాన్ని నారాయణ అని మనం అంటాం. మనం అంతా కూడా దాంట్లో భాగాలు. చెట్లు, నీళ్లు, నిప్పులు, గాలి, జంతువులు అన్నీ దాంట్లో భాగాలే. కనుక దేన్ని కూడా మనం అనాదరించడానికి వీల్లేదు, దేన్ని కూడా అబ్యూస్ చేయడానికి వీల్లేదు. ప్రతిదాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఒకదానితో ఒకటి తోడు పడగలిగేటట్లుగా ఉండాలి అనేది విశిష్టాద్వైతపు సారాంశం. అంచేత మనకి కనిపించే ఇదంతా వేరు, నేను వేరు కాదు, అది కూడా నాతో ఒక భాగం, నేను కూడా దాంట్లో ఒక భాగాన్ని. ఇది మన యువతలో కనుక కలగలిగితే ఐ థింక్ సెల్ఫ్ డిసిప్లిన్ ఒకటి ఏర్పడుతుంది వ్యక్తుల్లో.
రెండవది ఏ టెండర్నెస్ ఇన్ ద హార్ట్, హృదయ స్పంది అవ్వగలిగేటువంటి భావనాధార బయలుదేరుతుంది. ఇది సాగాలి. ఇది ఎంతెంత సాగితే ఆ ప్రవాహం కింద ఉండే అంతరాలన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఇప్పుడు నీటి ప్రవాహం పెరిగితే నేల మీద ఉండే హెచ్చుతగ్గులన్నీ కూడా కనిపించకుండా పోయినట్టుగా వ్యక్తిలో ఉండేటటువంటి ఈ దైవీ భావన యొక్క ప్రవాహం ఎంత పెరిగితే ఈవేళ మన సమాజంలో జాతులు, కులాలు, మతాలు పేర్లతో కలిగే అంతరాలన్నీ నశిస్తే నిజంగా అప్పుడు ఎంత అద్భుతమైనటువంటి సమాజాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు కావడానికి విశిష్టాద్వైతం ఒకటే మనకి దారి చూపించగలిగేది. దీన్నే మనం అర్థం చేసుకోవడమే ప్రయత్నం చేయాలి. యువతకి దీన్ని అందుకోగలిగేటువంటి రుచి కలిగించాలి. ఈ రుచి దీనికి సైంటిఫిక్ ప్రాసెస్ ఉందా లేదా అనేటటువంటిది ఒక జనరల్ ఆలోచన. సో మేమంటాం, ఇప్పుడు టెంకలోంచి చెట్టు వస్తుంది, నీకు సైన్స్ ఎందుకు, దానికి ఎవరికి కావాలి, దానికి ఫిలాసఫీ ఎందుకు, దానికి తీసుకెళ్ళి టెంక నేల పారిస్తే కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా దాంట్లోంచే మొలక వస్తుంది. సో ఈ సిద్ధాంతాలని మనం ఏదో ఒక రకంగా చదువు ద్వారా కావచ్చు, లేదు వాడికి వినగలిగేటటువంటి ఏదో ఒక మార్గం ద్వారా వాళ్ళ చెవుల్లో కనుక మనం దీన్ని వేయగలిగితే ఇది క్రమంగా ఒకనాటికి అది మొలకెత్తి మహామానై పెరగచ్చు. చాలా బాగుంది స్వామి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.